గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, దివిస్ లబ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐషర్ మోటార్స్, టైటాన్ కంపెనీ, భారతీ ఎయిర్టెల్, ఎల్టీఐ, మైండ్ట్రీ, నెస్లే షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు. సో కాలర్స్ ఎవరైనా కాల్ చేసి మీకు ఉన్న డౌట్స్ అడగొచ్చు. సో రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. రామకృష్ణ గారు, కొత్త ఆర్థిక సంవత్సరం మార్కెట్లన్నీ లాభాల్లో ప్రారంభమయ్యాయి, ఆ లాభాలు కొనసాగుతున్నాయి. ఈ ర్యాలీకి ఏంటి కారణాలు అని చెప్పొచ్చు? మెయిన్ గా ఈ రోజు కూడా మనం ఆల్ టైమ్ హై ని చూసామండి. ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అయింది నిఫ్టీ అలాగే సెన్సెక్స్ రెండు కూడా. మెయిన్ ముఖ్యంగా ఈ కారణాలు కనుక చూస్తే మనము ఇయర్ ఎండింగ్ లాస్ట్ థర్స్డే మనకి భారీ ర్యాలీ మనం చూసాము. మార్కెట్ లో చాలా స్టాక్స్ కోలుకోవటం మనం గమనిస్తున్నాము. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ 1 month లో ఒక 56,000 crores స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం చూడొచ్చు. సో తద్వారా విపరీతంగా మార్కెట్స్ లోకి మనీ వస్తూ ఉందండి. సో మనీ రావడం అనేది, మనీ ఫ్లో అనేది మార్కెట్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఇదొకటే కారణం కాదు, అలాగే S&P, స్టాండర్డ్ అండ్ పూర్, అలాగే మోర్గాన్ స్టాన్లీ మన జీడిపి అంచనాలను పెంచడం జరిగింది లాస్ట్ వీక్ లో. మెయిన్ గా 6.8% జీడిపి వృద్ధి రేట్లు ఉంటాయని చెప్పేసి రాబోయే 2 సంవత్సరాలకి చెప్పడం జరిగింది. అట్లాగే 26-27 కి అయితే 7% దాకా జీడిపి గ్రోత్ రేట్ ఉండొచ్చు ఇండియాకి అని చెప్పడం మన మార్కెట్స్ కి సానుకూల వాతావరణం కల్పించినట్టు అనుకోవచ్చు. అట్లాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనకి 1.2% తగ్గడం, $10.5 billion కి పరిమితం అవడం, ఇదంతా కూడా మనకు కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కిషన్ కాల్ చేశారు. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. నా దగ్గర జమునా ఆటో ఒక 100, సుదర్శన్ కెమికల్స్ ఒక 100 ఉన్నాయి. లాభాల్లో ఉన్నారు, ఇయర్లీ హైలో ఉన్నాయి. ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే, రామకృష్ణ గారు, జమునా ఆటో, సుదర్శన్ కెమికల్స్ ఉన్నాయట, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, ఎగ్జిట్ కమ్మంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఓకే అండి. జమునా ఆటో చూస్తే ప్రస్తుతం 133.95 దగ్గర ఉందండి. ఈ స్టాక్ ఇంకా కూడా ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుదర్శన్ కెమికల్స్ కూడా మంచి ర్యాలీ చేసింది లాస్ట్ 5-6 months లో మనం చూస్తే. అట్లాగే ఈ స్టాక్ కూడా ఇంకా ఫర్దర్ ర్యాలీస్ ఉండే అవకాశం ఉందండి. సో రెండు కూడా కొంత క్వాలిటీ నేమ్స్ కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాం. రైట్ సార్, నెక్స్ట్ శ్రీనివాసరావు గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్, నా దగ్గర పారాదీప్ ఫాస్ఫేట్స్ 82 రూపాయల మీద 1000 షేర్లు ఉన్నాయి సార్. అట్లాగే ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ 300 షేర్లు 260 రూపాయల మీద ఉన్నాయి సార్. ఎక్కడైనా యావరేజ్ చేయమంటారా? రెండో స్టాక్ ఏంటండి? ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్. ఓకే, 260లో ఉన్నాయి సార్, 300 షేర్స్. ఓకే అండి. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ కొంత టైం పట్టే అవకాశం ఉందండి రికవరీ అవటానికి. ప్రస్తుతానికి సెల్ అయితే హోల్డ్ చేయండి. మీరు హోల్డ్ చేసి యావరేజ్ డౌన్ చేయబాకండి. ఎప్పుడు షేర్స్ ని యావరేజ్ అప్ చేయొచ్చు. షేర్స్ కనుక మీ ప్రైస్ కంటే దాటినప్పుడు, మీరు 260లో కొన్నాను అన్నారు, ఆ ప్రైసెస్ దాటినప్పుడు యావరేజ్ అప్ చేయొచ్చు. అక్కడ నుంచి ఫర్దర్ గా పెరుగుతున్నప్పుడు యావరేజ్ అప్ చేయండి. అంతేగాని ఇక్కడ ఈ ప్రైసెస్ లో యావరేజ్ చేయద్దు. అట్లాగని స్టాక్ ని మనం కొట్టిపారేయలేము. మంచి గ్రూప్ నుంచి వచ్చిన స్టాక్ ఇది, కంపెనీ. సో ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. అట్లాగే పారాదీప్ ఫాస్ఫేట్స్ గురించి మనం చూస్తే ప్రస్తుతం 69.45 ఉందండి. సో ఈ స్టాక్ కూడా కొంత రికవరీ మోడ్ లో ఉంది. లాస్ట్ 3-4 days నుంచి కొంత రికవరీ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి స్టాక్. రైట్ సార్, నెక్స్ట్ నాగార్జున గారు కాల్ చేశారు. నాగార్జున గారు నమస్కారం అండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ రామకృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. అర్చనా కెమికల్స్ అండ్ రాంకీ ఇన్ఫ్రా ఈ కరెంట్ ప్రైస్ ఎంటర్ అవ్వచ్చు సార్. రాంకీ ఇన్ఫ్రా, ఇంకోటి ఏంటండి? అర్చనా కెమికల్స్. అర్చనా కెమికల్స్ 655 దగ్గర ఉంది. ఆర్చిడ్ కెమికల్, అర్చనా కెమికల్స్ సార్.
ఆర్చిన్ కెమికల్స్. ఆర్చిన్ కెమికల్స్. సార్ అర్చన కాదండి, అది ఆర్చిన్. ఆర్చిన్ సార్ అది 683 ఉంది సార్ ఇవాళ 683 ఓకే పాయింట్. సార్. రామకృష్ణ గారు. ఓకే అండి, ఆర్చిన్ కెమికల్స్ 683 ఉంది. మీరు అలాగే రామ్కి ఇన్ఫ్రా 2 గురించి అడుగుతున్నారు, ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఈ స్టాక్ కనుక చూస్తే ప్రస్తుతము కొంత టెక్నికల్ గా పుల్ బ్యాక్ అవుతుందండి, అంటే ఇక్కడ నుంచి రికవరీ అవుతూ ఉంది. సో ఫ్రెష్ ఎంట్రీస్ మీరు ట్రై చేయొచ్చండి. రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, అట్లాగే కన్సిస్టెంట్ గా డివిడెండ్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ స్టాక్ మంచి గ్రోత్ కనిపిస్తుంది. టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి ఆర్చిన్ కెమికల్ ఇండస్ట్రీస్. అట్లాగే రామ్కి కనుక తీసుకున్నట్లయితే రామ్కి ప్రస్తుతము 552 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉందండి. రీసెంట్ గా బాగా ఫాల్ చూసాము మనము, ఆల్మోస్ట్ 980 నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్ ఫాల్ అవుతూ వచ్చింది. టెక్నికల్ గా ఇప్పుడే జస్ట్ బై మోడ్ లోకి వచ్చిందండి, అంటే బై చేయొచ్చు, కాకపోతే ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. 400 and 450 ఆ ప్రాంతాల్లో కనుక ఈ స్టాక్ మళ్ళీ రివర్స్ అవుతుంటే మాత్రం ఎగ్జిట్ అయిపోండి, లేదా ఫ్రెష్ బయింగ్ అయితే ఈ ప్రైస్ లో చేయొచ్చు. 450 స్టాప్ లాస్. రైట్ సార్, నెక్స్ట్ వంశీ కృష్ణ గారు కాల్ చేశారు. వంశీ కృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్, నేను గ్లోబల్ స్పిరిట్స్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఓకే అండి, ఓకే అండి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అలాగే గ్లోబల్ స్పిరిట్. గ్లోబల్ స్పిరిట్ చూస్తే ప్రస్తుతం 741 లో ఉందండి. ఈ స్టాక్ కొంత వీక్నెస్ కనిపించాయి, రీసెంట్ గా కొంత వీక్నెస్ ఉంది. ఈ రోజు అంటే ఓవరాల్ ర్యాలీ, అంటే ఓవరాల్ గా మార్కెట్స్ లో ఒక ర్యాలీ రావడంతో చాలా స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ స్టాక్ ని కొంచెం వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి ఈ స్టాక్ ఫర్దర్ గా 850 ఆ ప్రాంతాలు దాటినప్పుడు ఫ్రెష్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే అంటే వాచ్ మోడ్ లో ఉంచండి. సర్టన్ లెవెల్స్ దాటిన తర్వాత ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తీసుకున్నట్లయితే వీక్నెస్ లు ఇంకా ఉన్నాయండి స్టాక్ లో. ఈ వీక్నెస్ కనిపిస్తూ ఉంది. లాస్ట్ 2 months నుంచి సెల్ మోడ్ లో ఉంది స్టాక్. ప్రస్తుతానికి అయితే అవాయిడ్ చేయండి. ఓన్లీ అబౌవ్ 85 ఆ ప్రాంతాలు దాటినప్పుడే ఈ స్టాక్ లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ రణధీర్ కాల్ చేశారు. రణధీర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. నమస్తే. నేను టాటా పవర్ షేర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి మీ డౌట్ ఏంటి సార్? ఒక 3200 షేర్స్ తీసుకున్నాను అనమాట. యావరేజ్ ప్రైస్ రేట్ వచ్చి 265 రూపీస్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 5 months అవుతుంది. ఓకే అండి, ఈ టైంలో ఇప్పుడు ప్రైస్ ఏమో 408 ప్రైస్ ఉంది. ఈ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చా లేకపోతే ఇంకా హోల్డ్ చేయమంటారా? ఈ స్టాక్ మీరు మంచి ప్రైస్ లోనే తీసుకున్నారండి. ప్రస్తుతం 408 ట్రేడ్ అవుతుంది. అట్లాగే భవిష్యత్తులో ఇంకా మంచి ర్యాలీ స్టాక్ లో మనం చూసే అవకాశం ఉందండి. సో మోడరేట్ రిటర్న్స్ కోసం ఈ స్టాక్ లో మీ హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. అంటే 15 to 20% CAGR మనం ఈ స్టాక్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే ఫ్యూ ఇయర్స్ కి, 1 or 2 to 3 years కి. కాబట్టి హోల్డింగ్ అని చెప్తారు. కాల్ చేశారు. మునిరాజ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఫస్ట్ స్టాక్ వచ్చి AGI గ్రీన్ ప్యాక్. ఓకే. సెకండ్ వచ్చేసి ASAL ఆటోమోటివ్ స్టాంపింగ్స్ అండ్ అసెంబ్లీస్ లిమిటెడ్. మీ డౌట్ ఏంటి సార్ వాటిలో? సార్ AGI గ్రీన్ ప్యాక్ ప్రెసెంట్ ఇప్పుడు నా ప్రైస్ వచ్చింది సార్ 774. అది అంటే ఉంచుకోవచ్చా లేదా ఇప్పుడు అంటే ఈ రోజు నా ప్రైస్ వచ్చింది కాబట్టి అమ్మేయచ్చా సార్ చెప్తే దాన్ని బట్టి. ఇంకోటి ASAL బై చేయొచ్చా? ఫ్రెష్ బయింగ్ ASAL లో ఫ్రెష్ బయింగ్ సార్. ఫస్ట్ వచ్చి అంటే ఇప్పుడు నా ప్రైస్ రీచ్ అయింది, ఏం చేయాలి? ఓకే రైట్. ఓకే అండి, AGI గ్రీన్ ప్యాక్ అయితే ప్రస్తుతం 773 రూపాయల దగ్గర ఉందండి. కొంత వీక్నెస్ లో ఈ స్టాక్ లో టెక్నికల్ గా కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్టాక్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ ఉంది. ఈ రోజు కొంత రికవరీ అనేది ఈ స్టాక్ లో మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ అంటే ఈ స్టాక్ లో మీరు ఆల్రెడీ హోల్డింగ్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి
చూసుకోండి, అంటే స్టాక్ 705 ఆ ప్రాంతాలు కనుక బ్రేక్ అవుతుంటే కిందకి ఎగ్జిట్ అయిపోండి. తర్వాత ASAL లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో ఇది 592.80 ఉంది. ఆటోమోటివ్ స్టాంప్లింగ్స్ అండ్ అసెంబ్లీ. ఈ స్టాక్ కొంత రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, అంటే కొంత ర్యాలీస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ నుంచి. సో ఈ స్టాక్ ని ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రై చేయొచ్చండి, అంటే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని 540 రూపీస్ ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ బంగారాజు గారు కాల్ చేశారు. బంగారాజు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. 2 స్టాకుల గురించి అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి సార్. ఈ కోల్ ఇండియా అండ్ జూపిటర్ వ్యాగన్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చు. కోల్ ఇండియా, జూపిటర్ వ్యాగన్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. ఓకే అండి, జూపిటర్ వ్యాగన్స్ 378 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 year లో మంచి ర్యాలీ చేసిన స్టాక్స్ ఇది కూడా ఒకటి. ఆల్మోస్ట్ 4 bagger గా మనం ఈ స్టాక్ ని చూడొచ్చు. సో లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి మనకి స్టాక్ రికవరీ జరిగింది. ఆల్మోస్ట్ March 15 తర్వాత 1 way స్టాక్ వెళ్తూ ఉంది. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకూలంగానే ఉందండి, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు అడిగిన కోల్ ఇండియాలో కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 442 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మోనోపలీ ఉంది, అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. కన్సిస్టెంట్ గా గుడ్ డివిడెండ్ ఇచ్చే కంపెనీల్లో ఒకటి. సో ఈ స్టాక్ లో కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఈ ప్రైస్ దగ్గర చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. నా దగ్గర ఇండాగ్ రబ్బర్ అనే ఒక 200 ఉన్నాయి, జయా ఓషన్ ఒక 200 ఉన్నాయి. ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ అమ్మంటారా ఉండమంటారా? రెండో స్టాక్ ఏంటంటే జయా ఓషన్, యూ ఫర్ ఉత్తరప్రదేశ్, US. జయ అండి, JAY JAYUSHIN. ఓకే, ఓకే అండి. స్టాక్స్ గురించి క్వశ్చన్ ఏంటండి? ఇందులో ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ అమ్మంటారా ఉండమంటారా? ఉంటే ఏమన్నా ప్రాఫిట్ వస్తుందా ఇంకా? ఓకే ఓకే. ఇండాక్ రబ్బర్ అయితే ప్రస్తుతము చాలా కన్సల్టేషన్ ఈ స్టాక్ లో చూస్తున్నామండి. రిజల్ట్స్ కూడా మ్యూటెడ్ గా ఉన్నాయి. సో ఈ స్టాక్ లో మీరు స్టాప్ లాస్ కనుక పెట్టుకున్నట్లయితే 132, అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అనుకోండి, మీరు ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్ 130, 132 ఆ ప్రాంతాల్లో ఎగ్జిట్ అవడానికి ట్రై చేయండి. తర్వాత జే ఓషన్ లిమిటెడ్ గురించి చూస్తే ఇది టెక్నికల్ గా వీక్ గా ఉందండి. ఇప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 685 ప్రస్తుతం ట్రేడింగ్ జరుగుతుంది. వీళ్ళైతే ఈ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. రైట్ సార్, నెక్స్ట్ శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్, KPIT టెక్నాలజీ 100 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు సార్. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, ఇంకా వెయిట్ చేయొచ్చా సార్? మొదటి స్టాక్ ఏదో చెప్పారు, ఒకసారి చెప్పండి, మళ్ళీ రిపీట్ చేయండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్, ACE. ఓకే. KPIT టెక్నాలజీ. మీ డౌట్ ఏంటి అందులో, ఈ రెండిట్లో? అంటే రెండిట్లో ప్రాఫిట్ 100 రూపాయలు హోల్డ్ చేస్తున్నాం సార్, 100 రూపీస్ రెండు. ఓకే అండి, ఓకే అర్థమైందండి. ఏఎస్ కన్స్ట్రక్షన్ అలాగే KPIT టెక్నాలజీస్ రెండు హోల్డ్ చేస్తున్నారు, ఇంకా కంటిన్యూ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో యాక్షన్ కన్స్ట్రక్షన్ మీరు KPIT రెండు కూడా హోల్డ్ చేయొచ్చండి లాంగ్ టర్మ్ కోసం. రెండు కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో హెవీ ఇండస్ట్రీ, అంటే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాటికి సంబంధించిన మిషనరీ తయారు చేసే కంపెనీగా ఉంది. సో ఈ కంపెనీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చాలా ఉంది కాబట్టి భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి ఈ కంపెనీ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో ఈ కంపెనీ ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది కాబట్టి ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. అట్లాగే KPIT కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది, అట్లాగే ఇంకా భవిష్యత్తులో కూడా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. రెండు స్టాక్స్ మీరు కొన్న ప్రైస్ నుంచి చాలా రెట్లు పెరిగినప్పటికీ ఇంకా పొటెన్షియల్ ఉందని చెప్తాను. రైట్ సార్, నెక్స్ట్ సాయి ప్రసాద్ గారు కాల్ చేశారు. సాయి ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్కారం అండి. ఇది ఆస్త్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ ఒకటి, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. హోల్డ్ ప్రాఫిట్ లో ఉన్నాను, ఇంకా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చా, హోల్డ్ చేయమంటారా? రెండోది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
ఆస్ట్రా మైక్రోవేవ్. ఓకే అండి. ఆస్ట్రా మైక్రో ప్రస్తుతం 626 ఉందండి. వీళ్ళ ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, మంచి ఆర్డర్ బుక్ ఉంది. అట్లాగే భవిష్యత్తులో అవన్నీ కూడా బ్యాలెన్స్ షీట్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో మంచి ర్యాలీ కూడా చేసింది. లాస్ట్ 1 year నుంచి మనం చూస్తే ఆల్మోస్ట్ డబల్ అయింది స్టాక్. సో ఇక్కడ నుంచి కూడా మంచి రిటర్న్స్ పొందే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఆస్ట్రా మైక్రోవేవ్ ని హోల్డ్ చేయండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 65.15 దగ్గర ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా చూస్తే పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ లో అన్ని స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి. సో మెయిన్ గా కారణాలు చూస్తే మనకి బ్యాలెన్స్ షీట్స్ అన్ని బాగుండడం, తర్వాత ఎన్పిఎస్ తగ్గటం, ఇదివరకు ఇట్లాగా కాకుండా కొంచెం లోన్ బుక్స్ అన్ని కూడా క్లీన్ గా ఉండడం, ఈ కారణాలు మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ పిఎస్యు బ్యాంకింగ్ సెక్టర్ లాస్ట్ 1 year లో 100% పెరగడం, ఈ స్టాక్స్ కూడా డబుల్ త్రిబుల్ అవటం కొన్ని స్టాక్స్ చూసాము. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా అందులో భాగమే. ఈ 2 స్టాక్స్ మీరు హోల్డ్ చేయమని చెప్తాను లాంగ్ టర్మ్ కోసం. రైట్ సార్, నెక్స్ట్ రమేష్ కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం సార్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ ఎన్ఎండిసి ఈ ముద్ర ఈ రేట్ బై చేశాను ఫ్రెష్ అంటే. రైట్. ఎన్ఎండిసి ఒకటి, ఇంకోటి ఏంటండి? ఈ ముద్ర ఫ్రెష్ తీసుకోవచ్చు సార్, ఏ రేట్ వేసుకోమంటారు తీసుకుంటే? ఓకే అండి. ఈ ముద్ర 730 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఫ్రెష్ గా స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే రీసెంట్ గా లాస్ట్ వీక్ లో మనకి అంటే బిగ్ ర్యాలీ అంటే 600 నుంచి 830 దాకా పెరగడం జరిగింది. కొంత పుల్ బ్యాక్ వస్తూ ఉంది. అరౌండ్ 650-660 ఆ ప్రాంతాల్లో మంచి బయింగ్ పాయింట్ అనుకుంటున్నాను. సో కాబట్టి మీరు 660-680 ప్రాంతాల్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ స్టాక్ లో ఈ ముద్రలో చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 729 రూపాయలు ఉంది. సో అంటే స్టాగర్డ్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మొదలు పెట్టచ్చు ఇక్కడ కొద్ది మొత్తంలో. అట్లాగే రెండో స్టాక్ ఎన్ఎండిసి కనుక తీసుకున్నట్లయితే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు అండి. అంటే మెటల్ సెక్టర్ బాగుంది, అన్ని స్టాక్స్ ఈ రోజు కూడా బాగా ర్యాలీస్ చేస్తున్నాయి. లాస్ట్ 1 or 2 weeks నుంచి స్టాక్ కొంత కన్సల్టేషన్ తర్వాత ఈ రోజు పెరగడం చూస్తున్నాము. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేసుకోవచ్చు. రైట్ సార్, నెక్స్ట్ ప్రసాద్ గారు కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్, ఐఆర్ఎఫ్సి గురించి తెలుసుకోవాలండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? అది ఒక స్టేజ్ కి వచ్చి అయిపోయింది. ఓకే. ఐఆర్ఎఫ్సి ఎలా ఉండొచ్చు అంటున్నారు? అవునండి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటే నాకు అర్థం కాదు. అంటే ఆయన హోల్డింగ్స్ ఉన్నట్టు ఉన్నాయి సార్. ఏ రేట్ లో 100 లో తీసుకున్నానండి. ఓకే. ఐఆర్ఎఫ్సి 100 లో కొన్నారు. ప్రస్తుతము ఇప్పుడు 144 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. కాకపోతే ఈ స్టాక్ అంటే పిఎస్యు సెగ్మెంట్ మొత్తంలో కూడా నెంబర్ 1 పర్ఫార్మర్ గా ఉంది లాస్ట్ ఇయర్ లో చూసినప్పుడు. సో ఇప్పుడు కూడా మీకు 44% రిటర్న్ ఈ స్టాక్ లో ఉంది. సో కొంత అంటే ఈ స్టాక్ లో ఇక్కడ నుంచి కూడా రిటర్న్స్ ఆ స్పీడ్ లో ఉండకపోవచ్చు అండి. మోడరేట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 15% CAGR మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఈ స్టాక్స్. రైట్ సార్, నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు కాల్ చేశారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ మా దగ్గర జొమాటోను ఈ మా ఫ్యాన్ ఎనర్జీ ఉన్నాయి సార్, అవి ఉంచుకుంటారా లేకపోతే తీసేమంటారు? రెండో స్టాక్ ఒకసారి చెప్పండి. ఫ్యాన్ ఎనర్జీ సార్, ఫ్యాన్ ఎనర్జీ. ఓకే. రామకృష్ణ గారు. ఓకే అండి. జొమాటో ఇప్పుడు 185 రూపీస్ ఉందండి. స్పెక్టాక్యులర్ రన్ స్టాక్ లో మనం చూసాము. 155 రూపీస్ నుంచి 185 దాకా మంచి ర్యాలీ స్టాక్ లో జరిగింది లాస్ట్ 1 year లో. సో ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ క్లియర్ గా ఉన్నాయండి. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవటము, తర్వాత అట్లాగే వీళ్ళు వేరు డివిజన్స్ ని అక్వైర్ చేస్తూ ఉన్నారు, బ్లింకిట్ అని ఇలాంటివన్నీ కూడా. సో ఆ బిజినెస్ కూడా భారీగా గ్రో అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ ని మీరు కొనుక్కోవచ్చు. అట్లాగే స్వాన్ ఎనర్జీ కనుక చూసినట్లయితే 675 రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. రీసెంట్ లో స్టీప్ కరెక్షన్ వచ్చినప్పటికీ మళ్ళీ రికవరీ బౌన్స్ బ్యాక్ కూడా చాలా ఫాస్ట్ గా జరిగింది. సో ఈ స్టాక్ లో కూడా మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి భవిష్యత్తులో. సో 2 స్టాక్స్ ని అంటే ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు, లేదా ఆల్రెడీ హోల్డింగ్స్ ఉంటే హోల్డ్ చేయండి. రైట్ సార్, నెక్స్ట్ సీతారాం గారు కాల్ చేశారు. సీతారాం గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఈ ప్రెజెంట్ రేట్ లో ఇండస్ టవర్స్ కొనుక్కోవచ్చా? ప్రెజెంట్ రేట్ లో ఇండస్ టవర్స్
ఓకే అండి, ఇండస్ టవర్స్ కొనుక్కోవచ్చు. ఓకే, ఇండస్ టవర్స్ మంచి ర్యాలీ జరిపే ఛాన్స్ ఉందండి. ఇక్కడ నుంచి మీకు ఇండస్ టవర్స్ ప్రస్తుతం 313 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి స్టడీగా చూస్తే లాస్ట్ 4 months నుంచి మంచి టెక్నికల్ గా మంచి ఫార్మేషన్ కనిపిస్తుంది స్టాక్. వన్స్ ఈ స్టాక్ కనుక 335 ఆ ప్రాంతాలు కనుక క్రాస్ చేసినప్పుడు అక్కడ నుంచి కూడా ఇంకా స్పీడ్ గా పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొనుక్కోవచ్చు అండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ టవర్స్ లో చేసుకోవచ్చు. రామకృష్ణ గారు, నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళినా కానీ 500 బిలో 22,500 బిలో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. అయితే అక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఉందంటున్నారా 5,500 దగ్గర, 22,500 దగ్గర? అవునండి, అంటే మల్టిపుల్ టైమ్స్ మనకి 22,500, 525 ఆ ప్రాంతాల్లో మార్కెట్స్ టెస్ట్ చేస్తూ ఉంది మల్టిపుల్ టైమ్స్. జనరల్ గా ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇండెక్స్ కనుక ఒక ప్లేస్ లో టెస్ట్ చేస్తుంటే దాని రెసిస్టెన్స్ అంటాము. సో యూజువల్లీ ఏమవుతుంది, డ్యూరింగ్ ద డే జనరల్ గా రెసిస్టెన్స్ క్రాస్ అవడం కష్టం అవుతూ ఉంటుంది. సో జనరల్ గా ఏం జరుగుతుందంటే ఒక గ్యాప్ అప్ కావాలండి. ఒక గ్యాప్ అప్ అయిపోయి ఆ ప్లేస్ కనుక క్రాస్ చేసినట్లయితే అక్కడ నుంచి మళ్ళీ ఒక 4-5% ఇండెక్స్ లో మనము రిటర్న్స్ చూడొచ్చు. సో అదే జరుగుతుంది. మేబీ అది ఫ్యూ డేస్ లో జరగచ్చు, లేదా కొన్ని ఆర్బీఐ క్యూస్ వచ్చిన తర్వాత ఆర్బీఐ మీట్ ఉంది మనకి రేపు 3-5 తేదీల మధ్యలో. సో ఆర్బీఐ మీట్ సందర్భంలో వచ్చే కామెంట్స్, ఆ కామెంట్స్ తర్వాత అట్లాంటి సందర్భాల్లో ఇండెక్స్లు ముందుకెళ్లే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి అది జరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ప్రస్తుతానికి మీరు అన్నట్లు 22,525 అనేది ఒక రెసిస్టెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో మార్కెట్ ఒక గ్యాప్ అప్ చేసి ఆ రెసిస్టెన్స్ ని క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్, నెక్స్ట్ సత్యనారాయణ గారు కాల్ చేశారు. సత్యనారాయణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు, అడగండి. షేర్ గురించి అడుగుదామని చేశానండి. ఎలా ఉంది షేర్ ట్రెండ్? ఏ సార్, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్ అండి. ఓకే ఓకే ఫైన్. ఏంటి మీ డౌట్ ఏంటి సార్ అందులో? అంటే నా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయి, ఉంచుకోవాలా లేకపోతే పెరిగే అవకాశం ఉందా లేకపోతే తీసేయాలా అని అడుగుదాం. రైట్. ఓకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇవన్నీ కూడా లేట్ గా కొంచెం ర్యాలీస్ లో పార్టిసిపేట్ చేసాయండి. అంటే ఎర్లీగా అంటే ఈ సెక్టర్ లేట్ గా ఎంటర్ అయింది. ప్రస్తుతం ఓవరాల్ ఈ సెక్టర్ బాగానే ఉందండి. సో ఈ సెక్టర్ కొంచెం ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ ఇప్పుడిప్పుడే పికప్ అవుతూ ఉంది. సో కొంత పేషెన్స్ గా ఉండాలండి. అంటే ఎందుకంటే ఎలక్షన్ టైమ్స్ లో కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు పబ్లిక్ కి, గ్యాస్ ధరలు తగ్గించడం, లేకపోతే పెట్రోల్ రేట్లు కొన్ని స్టేట్స్ లో తగ్గడం, ఇవన్నీ కూడా వీటి మీద ఇంపాక్ట్ జరిగింది. వన్స్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ స్టాక్స్ మళ్ళీ ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం 1 year టైం ఫ్రేమ్ దగ్గర మీరు హోల్డ్ చేస్తే ఐఓసీలో కూడా మంచి రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. రామకృష్ణ గారు, ఐఓసీకి సంబంధించి ఒక న్యూస్ ఉంది. పానాసోనిక్ తో బ్యాటరీ తయారీ కోసం జేవీ ఏర్పాటు చేసినట్టుగా న్యూస్ వచ్చింది. సో దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే? సో అన్ని కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ వాటికి సంబంధించిన సెగ్మెంట్స్ లోకి వెళ్తూ ఉన్నాయండి. వీళ్ళకందరికీ ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కానీ బీపీసీఎల్ కానీ వీళ్ళకి హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. సో మంచి లొకేషన్స్ లో వీళ్ళకి ఆయిల్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి. సో అవే పాయింట్స్ ని వీళ్ళు డిఫరెంట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మీరు అన్నట్లు బ్యాటరీ డివిజన్స్ డెవలప్ చేసే పని అయితే అవన్నీ కూడా వీళ్ళకి అడిషనల్ ఇన్కమ్ గా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ కంపెనీస్ ని మనము ప్రస్తుతం చాలా వాల్యూ ఉన్న కంపెనీస్ గా చెప్పుకోవచ్చు అండి. బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ ఇవన్నీ కూడా చాలా వాల్యూ ఉన్నాయి. అట్లాగే పిఈ రేషియోస్ చూసినా కానీ అన్ని కూడా 4 to 7, 8 మధ్యలోనే ఉన్నాయండి. కాబట్టి చాలా వాల్యూ అన్లాక్ అవ్వాల్సిన అవకాశం ఉంది, అన్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇట్లాంటి వాల్యూ ఉన్న స్టాక్స్ లో కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. అంటే చాలా స్టాక్స్ మీరు చూసినప్పుడు 70s, 80 PE రేషియోస్ లో ట్రేడ్ అవుతున్నాయండి. చాలా ఎక్కువ రిచ్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ మాత్రమే క్వాలిటీ ఉండి అట్లాగే వాల్యూ బాగున్న స్టాక్స్ చాలా కొద్దిగానే ఉన్నాయి మార్కెట్ లో. అలాంటి వాటిలో ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సెగ్మెంట్ ఒకటి. రైట్ సార్, నెక్స్ట్ కాల్ రాధాకృష్ణ గారు కాల్ చేశారు. రాధాకృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. హిందుస్థాన్ కాపర్ ఒకటి, వర్క్హార్ట్ ఫార్మా ఒకటి, ఈ ప్రైస్ లో ఎంత వచ్చండి? హిందుస్థాన్ కాపర్, వర్క్హార్ట్ ఫార్మా ఈ ప్రైస్ లో ఈ 2 స్టాక్స్ లో కనిపించండి. ఓకే, సో ఓక్ ఫార్మా మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు స్టాక్ 604 దగ్గర ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గా మనము చాలా రోజులు ఈ ఓక్ ఫార్మా
మనకి 250 ఆ ప్రాంతాల్లో ఉండి అక్కడ నుంచి లాస్ట్ 6 months 4-5 months లోనే స్టాక్ 604కి వెళ్ళడం చూస్తున్నాము. సో ఫర్దర్ గా ఈ స్టాక్ ఆల్ టైమ్ హైలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయండి. కాబట్టి కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అండి. స్టడీగా పైకి వెళ్ళే కొద్ది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బిగ్ ర్యాలీస్ ఈ స్టాక్ లో నెక్స్ట్ 1 year లో కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఫార్మా సెక్టర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉందండి. అంటే రీసెంట్ గా ర్యాలీస్ లో మనం చూసినప్పుడు ఈ సెక్టర్ కొంత వెనకబడిందని చెప్పుకోవచ్చు. అంటే కొన్ని స్టాక్స్ పెరగడం, కొన్ని స్టాక్స్ పడిపోవడం చూస్తున్నాము. సో సెక్యులర్ గా అన్ని స్టాక్స్ పెరిగే సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాము. కాబట్టి వర్క్ ఫామ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే హిందుస్థాన్ కాపర్ కనుక చూసినట్లయితే 305.85 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ బాగుంది. మెటల్ సెక్టర్స్ అన్ని కూడా మెటల్ సెక్టర్ లో మెజారిటీ స్టాక్స్ బాగున్నాయి. వాటిలో హిందుస్థాన్